సోషల్ మీడియా కాపీరైట్ అడగండి, స్ట్రైక్స్ వేయకండి, ఇది పెయిడ్ లిస్టులోకి వెళ్ళదు. పాపం బక్కి బేపనుడు కదా, పేరు గొప్ప ఊరు దెబ్బ. ఒకనాడు అదే దెబ్బకి ఇదే స్థితిలో ఒకానొకనాడు నేడు మరల అదే గత్యంతరం. 6 అడుగుల విగ్రహం అడుక్కుంటుంది ఓడబయట ఊరోడిని, అరాచకాన్ని వెలివేసిన నరహంతకుడిని. నరమాంస భక్షక బక్కి బేపనుడు అరాచకాన్ని. అడ్డనామాలోడ దిగాలెందుకు, చాటుగా గుప్పుడు గొడ్డు ముక్కలు ఒడ్డెడతాం గుప్పుడు పట్టు. ఆడే 1000 ఏనుగుల బలమొస్తుంది, చివాలును లేస్తావు నీదే కులమంటూ. అక్కర్లేక నువ్వు తిన్నదే నాడు నిన్ను విస్మరించింది పాపం. నువ్వే చీకొట్టిన ఒకరిక నిలువు నామాలోడు నిన్ను పీక్కుంటున్నాడు. నువ్వు మాత్రం దిగాలుగా దేవరిస్తున్నావు అరుగులపై దేక్కుంటూ. ఇంకా 6 అడుగుల బొమ్మపై అసహించుకుంటూనే ఉన్నావు. మేమనటం లేదు ఇంకా, వినూరుకో, లేకుంటే జంజుమే పెంచుకో. ప్రపంచానికి సరికొత్త మేధావి తయారవుతాడు మీరు. ఆహా కాదు, మేం కులానికి పేద కానీ కూటికి కాదంటావా, నీ కర్మ. బేగని వేటాడము తెలుసు, దాన్ని సంపుకు తినడము తెలుసు. ఆహా కాదు, మేం కూటికి పేదేమో కానీ కులానికి కాదంటావా, నీ కర్మ. డేగని వేటాడము తెలుసు, దాన్ని తినడము తెలుసు. చదరపు గదుల దెబ్బ మీద దెబ్బ ఎట్లుంది, కేవలం 70 సంవత్సరాలు. మీ తలరాతలు తిరగరాస్తున్న మీ పిలకలు కోస్తూనే ఉంది. జర జాగ్రత్త, ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. నటించి నమ్మించి మోసం చేయడంలో నిన్ను మించిన నాలిక ఈ ప్రపంచంలోనే లేదు. ప్రపంచమంతా నీ వెన్నుపోట్ల అబద్ధమే మంత్రాలుగా గోడలకు అలమేసుకుంటుంది. జాలి